ఒకప్పుడు నాన్ వెజ్ తినాలి అంటే సండే రోజు అందరం ఉంటాం కదా, అప్పుడు తెచ్చుకొని తిందాంలే అని చెప్పి సండే రోజు తెచ్చుకొని అందరు కలిసి భోంచేస్తూ ఉంటారు. ఇప్పుడు రోజులతో పనే లేదండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తెచ్చుకొని తింటా ఉన్నారు. ఇవాళ ఏంటి అంటే కర్రీతో బిర్యానీ అయితే చూపించబోతున్నాను. మటన్ కర్రీ ఆర్ చికెన్ కర్రీ ఏదైనా పర్లేదండి. అయితే ఇంకా చింతపండుని ఎలా స్టోర్ చేసుకోవాలి అన్నది ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. హాయ్, నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండి హరిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మన ఛానల్లో బోల్డెన్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ మన ఛానల్లోకి వెళ్ళి చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేంటంటే నిన్న చేసిన కర్రీ మిగిలిందనమాట. అందుకని చెప్పేసి ఇవాళ బిర్యానీ తినాలనిపిస్తుందని చెప్పి బిర్యానీ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే కర్రీకి సరిపడా బియ్యం అయితే నానబెట్టేసుకోవాలి. నేనైతే బిర్యానీ రైస్ అయితే నానబెట్టుకున్నాను. తర్వాత ఒక కొండలో నీళ్లు తీసేసుకొని హోల్ స్పైసెస్ ఉంటాయి కదా మనం బిర్యానీకి వేసేటివి, అవన్నీ కూడా వేసి బాగా తెల్లగాగిన తర్వాత రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకొని మనం కర్రీని కూడా బాగా డ్రైగా నెయ్యి వేసేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇలా డ్రైగా చేసేసుకొని 1 by 1 లేయర్ లాగా వేసేసుకొని దమ్ పెట్టేసుకోవడమే చాలా బాగుంటుందండి. ఇవాళ కుండ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. మనం రెగ్యులర్గా బిర్యానీ తింటాం కదా, అదే టేస్టే ఉంటుంది. దమ్ పెట్టేస్తే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మనం కర్రీ వేసేటప్పుడు లేయర్ బై లేయర్, అంటే ఒక లేయర్ కర్రీ వేసేసి ఒక లేయర్ ఏమో రైస్ వేసుకోవాలి. తర్వాత మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సింది ఏంటి అంటే ఆనియన్ బాగా వేయించండి. ఎర్రగా వేయించి కర్రీలో వేయించేటప్పుడు కాస్త కలిపి తర్వాత లేయర్ బై లేయర్ వేస్తాం కదా, అప్పుడు కొంచెం కొంచెం వేసుకోవాలి. నిజంగా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా మిగిలినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనేంటంటే ఇంకా చింతపండు తీసుకున్నానని చెప్పి ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా, అది నేను ఎలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానన్నది ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఇలా పీచు పిక్కలు ఇలా ఉంటాయి కదా, అవన్నీ కూడా ముందుగానే తీసి పెట్టుకున్నాను నేను. ఇంకా కాస్త ఉంది, అది తీయలేదనమాట. ఇంకా రోజు కొంచెం కొంచెం చేస్తున్నానండి. ఒకటే రోజు అయిపోవాలంటే అయిపోదు కదా, అందుకని చెప్పేసి ఇలా అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ఒక కవర్ తీసుకోవాలి. మనకి స్క్వైర్ షేప్లో ఉండే ఏదైనా బౌల్ కానీ అలా ఏదైనా తీసుకోవాలి. ఇలాంటిది అయితే నేను తీసుకున్నాను. అయితే ఏ షేప్లో కావాలన్నా కూడా మీరు అలానే చేసుకోవచ్చు. రౌండ్ షేపా, స్క్వేర్ షేప్ తీసుకుంటే బాగుంటుంది కదా, ఈజీగా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ స్పేస్ కూడా తీసుకోదు కదా అని చెప్పి నేనైతే ఈ షేప్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే కవర్ కట్ చేసి అందులో అయితే పెట్టేసుకోవాలి. ఆ బౌల్లో పెట్టేసుకుంటే మనం ఏంటంటే బాగా ప్రెస్ చేస్తాం కాబట్టి ఆ చింతపండు అనేది బౌల్కి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా మిడిల్కి ఒకసారి కట్ చేసుకొని ఆ తర్వాత బౌల్కి పెట్టేసుకోవాలి. నేను ఎప్పుడైనా కానీ ఇయర్కి ఒక్కసారే కొనుక్కుంటానండి చింతపండు. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఏవైనా అవసరం ఉంటే మాత్రమే కొనుక్కుంటానమాట. ఇంకా ఇయర్కి అంతా కూడా నాకు సరిపోతుంది. ఇంకా 1 కేజీ అమ్మ అలా తెస్తుంది అనమాట. అంతా కలిపేసి ఫ్రిడ్జ్లో కూరగాయలు దానిపైన ఉంటుంది కదా ట్రే, దానిపైన అయితే పెట్టేస్తాను. చాలా ఈజీగా పడుతుందండి. దాంట్లో అయితే నాకు ఇలా చింతపండు ప్లస్ కారం ఈ 2 కూడా ఆ ట్రేలోనే పెడతానమాట. 2 కూడా ఇలా పెట్టుకుంటాను కాబట్టి రెండిటికి కూడా చాలా బాగా సరిపోతుంది. తర్వాత కవర్ పెట్టిన తర్వాత చింతపండు అంతా కూడా పెట్టేసుకోవాలి. ఇంకా మీరు పిక్చర్లో అవన్నీ ఏమి ఇంకా తీసుకోకపోయినా అప్పుడే తీసుకుంటామంటే కూడా ఇలా పెట్టేసుకోండి, ఏం కాదండి. మనము వాడేటప్పుడైనా కూడా తీసుకోవచ్చు. నేనేంటంటే ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు అంతా కూడా అలా తీసి పెట్టేసుకున్నాను. ఇలా మనం పెడుతూ పెడుతూ ప్రెస్ చేస్తూ ఉండాలి. అంతా కూడా పెడుతున్నాను. 1 కేజీన్నర దాకా అయి ఉంటుంది అనమాట. ఇది ఇంకా కొంచెం ఉంది, అది కూడా తీసేస్తే ఇంకా పని అయిపోతుంది అనమాట. ఇదైతే దీనికి సరిపోతుంది అని చెప్పేసి దీనికైతే ప్రెస్ చేస్తున్నాను. మొత్తం బాగా ప్రెస్ చేయాలి. చాలా ఎక్కువగా పడుతుందండి దీంట్లో అయితే. ఇంకా నేను ఇదంతా కూడా బాగా అంత లోపలికి అలా ప్రెస్ చేస్తున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో చింతపండు పెట్టుకున్నా కారం పెట్టుకున్నా కూడా ఎర్రగా ఉంటుంది. కారం చింతపండు కూడా ఎర్రగా ఉంటుంది అనమాట. మనం ఎలా అయితే కొనుక్కుంటామో చింతపండు అలానే ఉంటుంది. మళ్ళీ మనం బయట పెట్టుకున్నామనుకోండి నల్లగా అయిపోతుంది. ఇలా ప్రెస్ చేసి మనం బయటైనా పెట్టుకోవచ్చు, నల్లగా అయినా పర్లేదు అనుకుంటే. ఇంకా ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా కూడా నల్లగా అయినా పర్లేదు మేము బయట పెట్టుకుంటాము అంటే ఇలా ప్రెస్ చేసి పెట్టుకోండి, అంత నల్లగా అవ్వదన్నమాట.
ఇంకా కొంచెం చింతపండు అయితే అలానే తీసి పెట్టేశాను. ఎందుకంటే పులిహోర మిక్స్ అయితే మీతో షేర్ చేద్దాంలే అని చెప్పేసి అదైతే పక్కకు పెట్టేశాను. ఇంకా ఇలా చింతపండు దొరికినప్పుడే మనం అలాంటివన్నీ చేసి పెట్టుకుంటే చాలా ఎక్కువ రోజులే నిలువ ఉంటాయండి. మనం చింతపండు పేస్ట్ అప్పుడప్పుడు నానబెట్టేసుకోవాలి, అప్పుడప్పుడు వేయాలి అంటే కాదు కదా. చాలాసేపటి నుంచి నానబెట్టాల్సి ఉంటుంది. మనం రసం చేసినా ఏదైనా చారు చేసినా కూడా ఫాస్ట్గా కావాలి అంటే ఇలా చింతపండును మనము గుజ్జు తీసి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో, చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చు. అది కూడా మీతో షేర్ చేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు చిత్రాన్నం తర్వాత రసం అలా చేసుకున్నప్పుడు ఈజీగా కూడా వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ నానబెట్టే పని లేకుండా అలా చేసుకోవచ్చు. ఇంకా ఇలా చపాతీ కర్ర ఉంటుంది కదా, ఆ కర్రతో ప్రెస్ చేయాలి. బాగా ప్రెస్ చేస్తే ఒక షేప్ అనేది వస్తుంది అనమాట. అలా మనం బ్లాక్లుగా పెట్టినామనుకోండి మనకు అన్నీ కూడా ఎక్కువ స్పేస్ అనేది తీసుకోదు. చింతపండుతో పాటు కారం కూడా నేను పట్టిస్తాను. ఇంకా పట్టివ్వలేదు. మిరపకాయలు అయితే తెప్పించాను కానీ ఇంకా వాటిని తొడిమెలు తీసి కారం అయితే పట్టించాలి. అయితే ఏంటి అంటే మనము కారం బయట పెట్టే కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది, ఎర్రగా కూడా ఉంటుంది. బయట పెట్టేసామనుకోండి కారం కూడా అంత కలర్ అనేది తప్పుతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను చాలా ఇయర్స్ నుండి చింతపండు కానీ తర్వాత కారం కానీ అలానే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడైనా సీజన్ అప్పుడు తీసుకున్నామనుకోండి వాటి స్టోరేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే బాగుంటుంది అనమాట. మనం అన్సీజన్లో తీసుకున్నామనుకోండి వాళ్ళు ఎక్కడో ఏసీలో అలా పెట్టేసుకొని వచ్చింటారు, మనం కొంచెం బయట పెట్టేసరికి నల్లగా అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను సీజన్లోనే అన్నీ తీసుకుంటాను. ఇలా బాగా ప్రెస్ చేసామనుకోండి చింతపండు అంతా కూడా ఇలా దగ్గరికి అయిపోయి ఒక బ్లాక్ లాగా తయారవుతుంది. దీన్ని స్టోర్ చేయడం కూడా చాలా ఈజీ, స్పేస్ కూడా ఎక్కువ తీసుకోదన్నమాట. ఇందాక కవర్ చూపించాను కదా, ఆ కవర్లోనే చుట్టేసి ఇంకొక కవర్లో పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. మరీ గట్టిగా ఏం నేను ప్రెస్ చేయలేదన్నమాట. గట్టిగా ప్రెస్ చేసినా కూడా తీసుకోవడానికి ఈజీనే. చింతపండు ఇలా అంటే అలా వస్తుంది అనమాట కొంచెం బయట పెట్టేస్తే. ఇంకా ఇలానే కవర్ చేసేసి ఆ తర్వాత ఇంకొక కవర్లో అయితే పెట్టేస్తాను. నీరు అలా ఏం పట్టదండి, నేను చాలా ఏళ్ళ నుంచి వాడుతున్నాను కాబట్టి ఇంకా అలాంటివి ఏమీ ఉండదన్నమాట చింతపండుకి. అయితే కవర్స్ ఒక 2-3 కవర్లు వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇవాళ కాస్త బయటికి వెళ్ళే పని ఉంది, అందుకని చెప్పేసి త్వరగా పనులన్నీ కూడా చేసేసుకొని పూజ చేసేసుకొని బయటకైతే వెళ్తున్నాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీరు ఎలా స్టోర్ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది కదా. నేనైతే ఇలా స్టోర్ చేస్తానన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.